అది మండే వేసవి కాలం. సన్ భగభగ మండుతున్నాడు. లాస్ట్ సమ్మర్ కంటే ఈ సమ్మర్ మరింత వేడిగా ఉంది. అమ్మో ఎంత వేడి! ఈ వేసవి కాలంలో ఒక చెట్టు మీద ఒక కాకమ్మ కుటుంబం నివసిస్తుంది. మొక్కలు చెట్లు నరికివేయటం వల్లనే ఈ భూమి వేడెక్కి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వేడిలో చిన్న ప్రాణులైన మేము ఎలా బ్రతుకుతామో ఏమోనమ్మా. మా కాకి గారు ఇంత ఎండలో బయటికెళ్ళారు. నీళ్లు తీసుకురావాలి, ఎప్పుడు వస్తారో ఏమో. నా దగ్గర ఫోన్ ఉంటే కాల్ చేసేదానిని. మనుషులు కూడా ఇలాగే చేస్తారు కదా. కాకమ్మ వచ్చేసాను. నీళ్ళే కదా, చిటికలో వెళ్ళి తీసుకొచ్చేస్తా. అయ్యో ఎక్కడైనా నీళ్లుంటే బాగుండు. అమ్మయ్యా, ఆ దేవుడు కరుణించాడు. మా కాకమ్మ నుండి నన్ను కాపాడాడు. నీళ్ల కుండ కనిపించింది. అయ్యో కుండలో నీళ్ళే లేవే, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటున్న కాకి గారికి ఒక ఆలోచన తట్టింది. అక్కడ ఉన్న రాళ్లను సేకరించి కుండలో ఒక్కొక్కటిగా వేయటం మొదలు పెట్టారు కాకిగారు. కొంతసేపటికి నీళ్లు పైకి వచ్చాయి. కొన్ని నీళ్లు తను తాగి కాకమ్మ కోసం కొన్ని నీళ్లు తీసుకొని వెళ్ళారు కాకిగారు. జరిగిన మొత్తం విషయం కాకమ్మకు చెప్పారు కాకిగారు. తన భర్త తెలివితేటలు విన్న కాకమ్మ ఎంతో సంతోషించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.